మనం ఎంతో బాధలో ఉన్నప్పుడు మన పక్కనే ఉన్న మన బెస్ట్ ఫ్రెండ్‌కో, లేక మన ఇంట్లో ఉన్నవారికో మన మనసులో ఏముందో వివరించడానికి చాలా కష్టపడుతుంటాం. నేనేమనుకుంటున్నానో నీకర్థం కావట్లేదేంటి? అని చాలా సార్లు గొడవ పడుతుంటాం కదా! మన మాటలు, మన భావాలు పూర్తిగా చెప్పలేం. కానీ అసలు మీరు నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పకముందే మీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనను, మీ కంటి పాప వెనుకున్న ప్రతి కన్నీటి చుక్క వెనుకున్న కారణాన్ని, రేపు మీరు ఏం ఆలోచించబోతున్నారో కూడా క్లియర్‌గా తెలిసిన ఒక వ్యక్తి ఉంటే, నిజంగా అలాంటి వారున్నారా? ఉంటే ఆయనతో మనం ఎలా మాట్లాడాలి? మనకు అన్నీ ఇచ్చే దేవుణ్ణి మనం ఏమని అడగాలి? చాలా మంది అనుకుంటారు ప్రార్థన అంటే దేవునికి మన కష్టాల లిస్ట్ చదివి వినిపించడం అని. కానీ దేవుడు మన కష్టాల లిస్ట్ కోసం వెయిట్ చేసే ఆఫీసర్ కాదు. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. ఈరోజు మనం బైబిల్ చరిత్రలోనే శక్తివంతమైన, అదే సమయంలో చాలా మంది పైపైన చదివే ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రభువు ప్రార్థన, ది లార్డ్స్ ప్రేయర్. 139వ కీర్తన. ఇక్కడ దావీదు మహారాజు ఒక మాట అంటారు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఇక్కడ పరిశోధించి అంటే ఒక మైనింగ్ ఇంజనీర్ భూమి లోపల ఏముందో అని తవ్వి చూసినట్టు, లేదా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసినట్టు. అంటే దేవుడు మనల్ని కేవలం పైపైన చూడడం లేదు. మనం ఎందుకు కోప్పడుతున్నాం, మన భయం వెనుకున్న అసలు కారణం ఏంటి, మనం ఎక్కడ కూర్చుంటామో, ఎక్కడికి వెళ్తామో ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మన తండ్రికి అన్నీ తెలుసు. ఫాదర్ నోస్ బెస్ట్. తండ్రికి మన అవసరాలు బాగా తెలుసు. మనకి ఏది మంచిదో ఏది కాదో ఆయనకి తెలుసు. మరి అంతా తెలిసిన దేవునికి మళ్ళీ మనం ఎందుకు ప్రార్థన చేయటం? ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనే ఇచ్చేయొచ్చు కదా అని మనకు డౌట్ రావచ్చు. కానీ ప్రార్థన అనేది దేవునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు, ఆయనతో రిలేషన్షిప్ బలపరచుకోవడానికి. మీరు మీ తండ్రికి అన్నీ తెలుసు అని ఆయనతో మాట్లాడడం మానేస్తారా? లేదు కదా. అలాగే దేవునితో మన బంధం పెరగటమే ప్రార్థన అసలు ఉద్దేశం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఒక రిక్వెస్ట్ చేశారు, ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని. అప్పుడు ప్రభువు వారికి ఒక ప్రార్థన ఇచ్చారు. ఇది మనం బట్టి పట్టి అలవాటుగా చేసేది కాదు. అందులో ఉన్న ప్రతి లైన్ ఒక ఆత్మీయ రహస్యం. పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు తండ్రిని భయంకరమైన న్యాయాధిపతి అనలేదు, సర్వశక్తిమంతుడైన చక్రవర్తి అని చెప్పలేదు. తండ్రి, అబ్బా అని పిలవమన్నారు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మీకు తండ్రి అని పిలిచే అధికారం ఇచ్చారంటే అది ఎంత గొప్ప విషయం. అలాగే అదే సమయంలో పరలోకమందున్నావు అని చెప్పడం ద్వారా ఆయన అధికారమును మనం గుర్తిస్తున్నాం. అంటే ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, అలాగే సకల సృష్టికి అధిపతి అని. తర్వాత నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మనం దేవుణ్ణి పరిశుద్ధుడా అంటేనే ఆయన పరిశుద్ధుడవుతారా? కాదు గదా. ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడే. మరి మనం ఎందుకు అలా అనాలి? దీనికి అర్థం ఏంటంటే, దేవా, నా జీవితంలో నీ నామానికి గౌరవం వచ్చేలా నేను బ్రతకాలి, నీ పరిశుద్ధతను నేను గుర్తించాలి అనే అర్థం. మనం ప్రార్థనలో దేవుని గొప్పతనాన్ని ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన గర్వం తగ్గిపోతుంది. మన సమస్యలు దేవుని కంటే చిన్నవని మనకు అర్థం అవుతుంది. బైబిల్ స్కాలర్స్ ప్రకారం దేవుని నామాన్ని స్తుతించడం అంటే మన దృష్టిని సమస్యల మీద నుండి తీసి సృష్టికర్త మీద పెట్టడం. ఇది మన మానసిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం జరుగునుగాక. సాధారణంగా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? దేవా, నాకు అది కావాలి, ఇది కావాలి, నా ఇష్టం ఇలా ఉంది, దీన్ని నెరవేర్చు అని అడుగుతాం. అంటే మన రాజ్యాన్ని స్థాపించమని దేవుణ్ణి అడుగుతున్నాం. కానీ యేసు ప్రభువు నేర్పించింది ఏంటంటే, నా కోరికలు కాదు దేవా, నీ ప్లాన్ నా జీవితంలో జరగాలి అని. యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు కూడా, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే జరుగునుగాక అన్నారు. దేవుని చిత్తానికి లోబడడం అంటే ఓడిపోవటం కాదండి, గెలవటం. ఎందుకంటే ఫాదర్ నోస్ బెస్ట్. మనకేది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చిత్తంలో ఉండటమే మనకు అత్యంత సురక్షితమైనది. ఆ చిత్తం కొన్నిసార్లు కఠినంగా ఉన్నప్పటికీ అదే మనకి సురక్షితం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇక్కడ గ్రీకు మూల భాషలో ఎపియోసియోస్ అనే పదాన్ని వాడారు. దీనికి అర్థం ఏంటంటే నేటి అవసరానికి సరిపడా అని. దేవుడు మనకు 10 ఏళ్లకు సరిపడా స్టాక్ ఒకేసారి ఇవ్వడం. ఎందుకో తెలుసా? అప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఇశ్రాయేలీల అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మన్నాను ప్రతిరోజు కురిపించేవారు. రేపటి కోసం దాచుకుంటే అది పాడైపోయేది. అంటే దేవుడు మనల్ని ప్రతిరోజు నా మీద ఆధారపడండి అని కోరుకుంటున్నాడు. ఈ ఆహారంలో 3 రకాలున్నాయి. మొదటిగా శారీరక ఆహారం, మన తిండి, మన బట్టలు, ఇల్లు. రెండవదిగా ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యం. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. మూడవదిగా పరిశుద్ధాత్మ శక్తి, ప్రతిరోజు మనకు కావలసిన బలము. రేపటి గురించి భయపడకుండా ఈ రోజుకి కావలసినది నా తండ్రి ఇస్తారు అని నమ్మడం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఒకసారి పేతురు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఒక డౌట్ అడిగారు. ప్రభువా, నా సహోదరుడు నాకు విరోధంగా పాపం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోతుందా అని అడిగాడు. అప్పట్లో 7 సార్లు క్షమించడం అంటే చాలా గ్రేట్ అనుకునేవారు. కానీ యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం పేతురునే కాదు, మనల్ని కూడా షాక్ గురి చేస్తుంది. ఆయన ఏమన్నారంటే 7 సార్లు మాత్రమే కాదు, 70 మార్లు 7 సార్లు క్షమించాలి అన్నాడు.
దీని అర్థం ఏంటో తెలుసా? మనం లెక్క పెట్టుకుని క్షమించకూడదు. అంతులేని రీతిలో క్షమిస్తూనే ఉండాలి. మన మనసులో ఎవరి మీదైనా కోపం, పగ, ద్వేషం పెట్టుకొని మనం మోస్తుంటే అది మనల్ని మనం కాల్చుకుంటున్న నిప్పు లాంటిది. మనసులో ఆ ద్వేషం ఉంటే మనం దేవునికి ఎంత మొరపెట్టినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా లోపల ఆ ప్రశాంతత ఉండదు. క్షమించడం అంటే అవతలి వారు చేసిన తప్పు కరెక్ట్ అని మనం సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. అది మన హృదయంలో మనం పెట్టుకుంటున్న విషయాన్ని బయటికి పారబోయడం. మనం ఇతరులను క్షమించకపోతే అది దేవుని క్షమాపణకు మనకు మధ్యలో ఒక బ్లాకేజ్గా పనిచేస్తుంది. పైపులో చెత్త అడ్డుపడితే నీళ్ళు ఎలా రావో, మన హృదయంలో పగ ఉంటే దేవుని కృప మనలోకి అలా ప్రవహించదు. అందుకే క్షమించడం అంటే ఎదుటివారికి ఉపకారం చేయడం కాదు, మనల్ని మనం పవిత్రం చేసుకోవడం. మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకున్నప్పుడే దేవునితో మన కనెక్షన్ క్లియర్గా ఉంటుంది. మన ప్రభువు మనల్ని అపరిమితంగా క్షమిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు లెక్కలు చూసుకోవాలి? ఆ 77 మార్ల క్షమాపణను మన జీవితంలో అలవాటు చేసుకుందాం. యేసుక్రీస్తు చెప్పిన ఆ అంతులేని క్షమాపణను మన జీవితంలో అలవాటు చేసుకుందాం. శోధనలోకి మమ్మల్ని నడిపింపకము, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఈ మాటను మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం మనకు ఒక అందమైన తోటలా అనిపించవచ్చు, కానీ ఆత్మీయంగా ఇదొక పెద్ద యుద్ధభూమి. మన కళ్ళు తెరిచినప్పటి నుండి పడుకునే వరకు సాతాను మనల్ని ఏదో రకంగా శోధిస్తూనే ఉంటాడు. శోధన అంటే ఏదో పెద్ద మర్డర్ చేయటమో, దొంగతనం చేయటమో మాత్రమే కాదు. చాలా చిన్నగా మొదలవుతుంది. ఈ ఒక్క అబద్ధం చెప్తే తప్పేంటి? ఈ చిన్న విషయంలో మోసం చేస్తే ఎవరికి తెలుస్తుంది? ఈ చిన్న ఎంజాయ్మెంట్స్ చేస్తే ఏమవుతుంది, అందరూ చేసేదేగా అని టెంప్టేషన్స్ ఉంటూనే ఉంటాయి. అపవాది మన మనసులో ఆలోచనలు పుట్టిస్తూనే ఉంటాడు. ఆఖరికి మనం బాగా నీరసపడిపోయినప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు, నీ ప్రార్థన వినడు అని మనల్ని నిరాశలో ముంచేయడం కూడా సాతాను చేసే పెద్ద శోధనే. మరి వీటిని మనం గెలవగలమా? మన సొంత బలంతో, మన తెలివితేటలతో వీటిని ఎదుర్కోవడం అసాధ్యం. అందుకే మనం దేవుని హెల్ప్ అడగాలి. యాకోబు పత్రిక 4:7 ఒక మాట ఉంటుంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. ఇక్కడ గమనించారా? ముందు మనం దేవునికి లోబడాలి. మనం దేవుని అధికారం కింద ఉన్నప్పుడు ఆయన మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారంలా ఉంటాడు. ఒక కోట చుట్టూ గోడ ఎలాగైతే శత్రువు రాకుండా కాపాడుతుందో, దేవుని కృప మనల్ని అలా కాపాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 మీరు సహింపగలిగే దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆయనే మనల్ని తప్పించే శక్తి. కాబట్టి ఈ ప్రార్థన మనకు ఒక రక్షణ కవచం లాంటిది. మీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వచ్చిందా? అంటే గుండె నిండా బాధుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ నోరు విప్పి ప్రార్థన చేయడానికి ఒక్క మాట కూడా రావడం లేదు. ఏం అడగాలో తెలియదు, అసలు నా సమస్య ఏంటో దేవునికి ఎలా చెప్పాలో కూడా తోచదు. కేవలం ఒక నిట్టూర్పు, ఒక భారమైన మనసు మాత్రమే మిగులుతుంది. మరి అలాంటి సమయంలో ఎవరు ప్రార్థన చేస్తారు? అలాంటి సమయంలో మీరు ఒంటరివారు కాదు. బైబిల్ చెప్తోంది, దేవుని పరిశుద్ధాత్మ మన బలహీనతలలో మనకు సహాయం చేస్తాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. అంటే మనకి మాటలు రానప్పుడు మన కన్నీటి చుక్కను దేవుడు ప్రార్థనగా చదువుతాడు. మన భారమైన నిట్టూర్పును పరలోక భాషలో తండ్రికి వివరిస్తాడు. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. చిన్నప్పటి నుండి మనకు పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్పించారు. అది ఎంత కామన్ అయిపోయిందంటే చాలా మంది దానిని ఏదో ఒక స్కూల్ పద్యంలాగానో, ఒక మతాచారంలాగానో అర్థం లేకుండా చదివేస్తూ ఉంటారు. మీరు చదువుతున్న ఆ ప్రార్థన వెనుక ఉన్న శక్తి మీకు తెలుసా? అది సాక్షాత్తు ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడే మనుష్య రూపంలో ఈ భూమి మీదకు వచ్చి తన పిల్లలకు నేర్పించిన ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలో తెలియక తడబడుతున్న శిష్యులకు యేసుక్రీస్తు స్వయంగా నేర్పిన రహస్యం అది. కొత్త నిబంధనలో ప్రార్థన గురించి దేవుడు మనకు చాలా స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. మత్తయి సువార్త 6:9-13 యేసు ప్రభు ఇలా అన్నారు, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని మొదలుపెట్టి మొదట దేవుని నామాన్ని గనపరచడం, తర్వాత ఆయన చిత్తాన్ని కోరడం, ఆపై మన అవసరాలను అడగడం నేర్పారు. ప్రార్థన అంటే మన కోరికల చిట్టా దేవుని ముందు పెట్టడం కాదు, అది తండ్రితో ఉండే ఒక అనుబంధం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:15 పౌలు గారు అంటారు, మీరు దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మరి ప్రార్థన ఎలా చేయాలి? కొత్త నిబంధన మనకు కొన్ని సీక్రెట్స్ చెప్తోంది. మొదటిగా విశ్వాసంతో చేయాలి. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవన్నీయు పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. రెండవదిగా ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే అది కేవలం ఆదివారం చేసే పని కాదు. మన ప్రతి శ్వాస దేవునితో అనుసంధానమై ఉండాలి. మూడవదిగా ఆత్మలో ప్రార్థన చేయాలి. మనకు ప్రార్థన చేయటం చేతకానప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన ఉండి విజ్ఞాపన చేస్తాడు అని రోమీయులకు రాసిన పత్రిక 8:26 చెప్తోంది. చివరిగా ప్రార్థన వల్ల కలిగే అతిపెద్ద లాభం ఏంటో తెలుసా? అది మనకి ఇచ్చే ప్రశాంతత. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఆందోళన చెందుతాం, కానీ దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 ఇలా హామీ ఇస్తున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును
క్రీస్తు యేసునందు కావలియుండును. ఈ లోకంలో ఎవరూ ఇవ్వలేని శాంతి కేవలం ఒక్క ప్రార్థన మాత్రమే మనకివ్వగలదు. అందుకే ప్రార్థనను ఏదో ఒక రోజులో 5 నిమిషాలు చేసి ముగించే పనిగా చూడకండి. ప్రార్థన మన శ్వాస కావాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే మీరు నడుస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం మనసు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదైతే అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో బైబిల్ చెప్తోంది. చివరిగా ఒక మాట, మీ పరిస్థితి ఈ రోజు ఎలా ఉన్నా సరే, మీరు ఎంత ఒంటరిగా ఉన్నా సరే, ఒక్కసారి మోకాళ్లు వేసి దేవునికి మీ హృదయాన్ని విప్పండి. ఆయన మీ మాట వింటాడు. లోకం మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మీ ప్రార్థన వినే తండ్రి పరలోకంలో ఉన్నాడని మర్చిపోకండి. ప్రార్థన చేసే హృదయం ఎప్పుడూ ఓడిపోదు. ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని వాడుకోండి. జీవితాల్లో అద్భుతాలను చూడండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మహిమా